పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు వచ్చేసి మనం తమిళనాడులోని అరుణాచలంలో ఉన్నాము. అరుణాచలంకి వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి మనకు 1 ఫిబ్రవరి 2026. అరుణాచలంకి వచ్చేసి మనము నైట్ అరౌండ్ 1:30కి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి టైము 2:47 అవుతుంది, అంటే 2:47 AM. రూమ్కి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి స్నానాలు కూడా చేసుకొని ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తుంటాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ మనం బొట్టు పెట్టించుకుందాము. ఎంత 3 మెంబర్స్కి 20 15 10. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. బొట్టు అయితే పెట్టించుకున్నాము. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు ఈరోజు పౌర్ణమి రోజు కాబట్టి ఈరోజు చాలామంది జనాలు ఉన్నారు. చెప్పాను కదా, డేట్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2026 ఆదివారం. ఈరోజు పౌర్ణమి రోజున ఇక్కడ చాలా జనాలు ఉంటారు. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు ఈరోజు. ఇప్పుడు మనం చూస్తుంది రాజగోపురం. ఈ రాజగోపురం దగ్గర నుంచి మనము ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి దీపాలు వెలిగించి ఈ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడం జరుగుతుంది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనము గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మనకి ఎంత సమయం తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
నమ శివాయ. ఓం నమ శివాయ. ఇంకొకటి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి నడవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మనకు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మొత్తం అష్టలింగాలు దర్శనమిస్తుంటాయి. అందులో భాగంగానే మొదటి లింగం ఇంద్రలింగం. సో ఇలాంటివి ఇంకా మనకు గుడి చుట్టూ మొత్తం మనకు కొండ చుట్టూ కూడా 8 లింగాలు ఉంటాయి. అన్నిటిని కూడా నేను మీకు చూపిస్తుంటాను. ఓం నమ శివాయ. 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 శివాయ. ఓం నమ 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 శివాయ. శివాయ నమః. ఇది రెండో లింగం, అగ్నిలింగం. వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ಓಂ ನಮ ಶಿವಾಯ ಅಂತೇಳು ಮಾತಾಡು. ಹಂಗೆ ಹೆಂಗೆ ಹಿಡ್ಕೊಂಡು ಓಂ ನಮ ಶಿವಾಯ ಅನ್ನ ನಮ ಶಿವಾಯ. ಜೋರಾಗಿ. ಓಂ ನಮ ಶಿವಾಯ. ನಮ ಶಿವಾಯ. ಶಿವಾಯ ನಮಃ. ಓಂ ನಮ ಶಿವಾಯ. ಶಿವಾಯ ನಮಃ. ఇక్కడ నిమ్మకాయలతోటి దిష్టి తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటున్నారు చూడండి. ఇక్కడ శివాయ నమః. ఓం నమ శివాయ. ఇప్పుడు చూస్తున్నది యమలింగం. శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఇప్పుడు చూస్తున్నది నైరుతి లింగం. ఇప్పుడు చూస్తున్నది సూర్యలింగం. ఇప్పుడు చూస్తున్నది వరుణలింగం. ఇప్పుడు మనం చూస్తుంది కాలగురు ఆలయం. ఇక్కడ వచ్చేసి మనకు ఎవరైతే గురు ప్రదక్షిణ చేస్తామో వాళ్ళకు వచ్చేసి ఇక్కడ రుద్రాక్ష ఇస్తున్నారు. ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు చూస్తున్నది వాయులింగం. మార్నింగ్ 3 o'clock గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఇప్పుడు వచ్చేసి టైం 7:20 అవుతుంది. 10 kilometers వరకు వచ్చాము. ఇంకొక 4 kilometers ఉంది. చూద్దాం ఎప్పటి వరకు దర్శనం పూర్తవుతుందో. ఇప్పుడు చూస్తున్నది చంద్రలింగం. ఇప్పుడు చూస్తున్నది కుబేరలింగం. ఇప్పుడు మనం చూస్తున్నది మోక్ష మార్గం. మోక్ష మార్గం అంటే అహంకార నిర్మూలనము, ఆత్మజ్ఞానం పొందడము, భక్తి ధ్యానం అంటే పరమాత్మతో ఐక్యత చెందడం. రమణ మహర్షి గారు చేసిన ఉపదేశాలలో ఒక ఉపదేశం నేను చెప్తాను. నేను ఎవరు అనే ఆత్మవిచారణ మార్గం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని ఆ మహానుభావులు చెప్పడం జరిగింది. అందుకే ఈ మార్గాన్ని ప్రచారం చేసిన మహానుభావులు
రమణ మహర్షి గారు. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటాం కదా, ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ గిరి. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు అది మొత్తం కూడా ఇప్పుడు ఈ కొండ చుట్టూ మొత్తం కూడా 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి రావడం జరిగింది. అంటే ఇంకా కూడా వెళ్ళలేము, ఇంకొక 3 కిలోమీటర్ల దూరం వరకు ఉంది. ఆ 3 కిలోమీటర్లు వెళ్తే కనుక మనకు గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈశాన్య లింగం. శివాయ 14 కిలోమీటర్లు 6 గంటల 30 నిమిషాలు 8 శివలింగాల దర్శనంతో ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. దారి పొడవునా ఓం నమ శివాయ అనే నామముతో మారుమోగిపోయింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్.